అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత నంబర్ 237. وإن طلقتموهن من قبل أن تمسوهن وقد فرضتم لهن فريضة فنصف ما فرضتم إلا أن يعفون أو يعفو الذي بيده عقدة النكاح وأن تعفوا أقرب للتقوى ولا تنسوا الفضل بينكم إن الله بما تعملون بصير. ఆయత నంబర్ 237. మీరు స్త్రీలను ముట్టుకోకముందే విడాకులు ఇచ్చేస్తే అప్పటికే వారి మహర్ సొమ్ము కూడా నిర్ణయించబడి ఉంటే నిర్ణీత మహర్లో సగం సొమ్ము వారికి ఇవ్వండి. ఒకవేళ వారు స్త్రీలు ఆ సొమ్మును కూడా మన్నించి వదిలిపెడితే, లేక వివాహబంధం తన చేతిలో ఉన్న వ్యక్తి పురుషుడు తాను పెళ్లి సందర్భంగా ఇచ్చిన మహర్ సొమ్మును క్షమించి వేస్తే అది వేరే విషయం. మీ మన్నింపుల వైఖరి దైవభక్తికి చాలా సన్నిహితమైనది. ఒండొకరి పట్ల ఔదార్యం చూపడాన్ని విస్మరించకండి. నిస్సందేహంగా అల్లా మీ కర్మలను గమనిస్తూనే ఉన్నాడు. మహరు సొమ్ము ముందుగానే ఖరారై ఉండి భర్త ఆమెను ముట్టుకోకముందే కల్వతే సహీహాకు వాస్తవమైన ఏకాంతానికి ముందే విడాకులు ఇచ్చిన పక్షంలో నిర్ధారిత మహర్లో సగభాగం ఆమెకు విధిగా చెల్లించాలి. ఒకవేళ విడాకులు పొందిన స్త్రీ అతన్ని క్షమిస్తే అప్పుడు అతనిపై ఆ చెల్లింపు బాధ్యత ఉండదు. వివాహబంధం తన చేతిలో ఉన్న వ్యక్తి అంటే భర్త అని అర్థం. ఆ ముడిని విప్పాలా లేక అలాగే ఉంచాలా అనే కీలక నిర్ణయం గైకొనే వ్యక్తి ఇక్కడ భర్తే. సగం మహర్ భర్త మాఫీ చేయడం ఏమిటి అన్న సందేహం ఇక్కడ కలగవచ్చు. అంటే ఒకవేళ అతను నికా సందర్భంగానే మహర్ సొమ్మును వధువుకు ఇచ్చేసి ఉంటే దాన్ని ఆమె నుండి వాపసు తీసుకోకుండా వదిలిపెట్టడం అన్నమాట. ఈ సందర్భంగా సదమర వర్తనను, ఉపకార భావాన్ని మరువరాదని ఇస్లాం ఉపదేశిస్తుంది. మహర్ విషయంలో కనబరిచే ఔదార్యం మున్ముందు మీ పాలిట శుభసూచకం అవుతుంది అని దీని భావం. వివాహబంధం తన చేతిలో ఉన్న వ్యక్తి అంటే స్త్రీ యొక్క సంరక్షకుడు అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. కానీ ఇది సరైనది కాదు. ఎందుకంటే వివాహబంధాన్ని కొనసాగించే లేక రద్దుపరిచే అధికారం సంరక్షకునికి ఉండదు. మరో విషయం ఏమిటంటే మహరు స్త్రీ హక్కు. దాన్ని మాఫీ చేసే అధికారం స్త్రీకి మాత్రమే ఉంది, కానీ ఆమె సంరక్షకునికి లేదు. కాబట్టి ఇంతకుముందు ఇచ్చిన వివరణే సరైంది. ఫతహుల్ ఖదీర్. గమనిక, విడాకులు పొందిన స్త్రీలు 4 రకాలు. 1. మహర్ ముందుగా ఖరారై ఉండి వివాహం తర్వాత భర్త సమాగమం కూడా చేసి ఉంటే అట్టి విడాకులు పొందిన మహిళలకు పూర్తి మహర్ హక్కు ప్రాప్తిస్తుంది. 229వ ఆయతులో దీని వివరణలు ఉన్నాయి. 2. మహర్ సొమ్ము కూడా నిర్ధారితం కాకుండా వివాహానంతరం సమగమం కూడా జరగకుండా ఉన్న స్త్రీకి కేవలం కొంత లబ్ధి మాత్రమే చేకూర్చబడుతుంది. 3. మహర్ హక్కు ముందుగానే నిర్ణయించబడింది కానీ కార్యం జరగలేదు. అటువంటి మహిళకు సగం మహరు సొమ్ము చెల్లించాలి. వీరిరువురికి సంబంధించిన వివరాలు 237వ ఆయతులో వచ్చాయి. 4. వివాహం తరువాత సంభోగం మాత్రం జరిగింది కానీ ఆమె మహర్ ఎంతో నిర్ణయించబడలేదు. అట్టి పరిస్థితిలో ఆ మహిళకు మహరే మిస్ల్ ఇవ్వబడుతుంది. మహరే మిస్ల్ అంటే ఆ మహిళ పుట్టింటి తరపు వారి స్థాయిని బట్టి లేక ఆ వంశంలో సాధారణంగా తీసుకునే మహర్ను బట్టి ఆమె మహర్ నిర్ధారించబడుతుంది. అది సాధ్యం కాకపోతే ఆ మహిళ యోగ్యతను అంచనా వేసి ఆమెకు ఎంత మహర్ ఇవ్వవచ్చునో నిర్ణయిస్తారు. నైలుల్ ఔతార్ ఔనుల్ మాబూద్. ఆయత నంబర్ 238. హాఫిజూ అలస్సలవాతి వస్సలాతిల్ వుస్తా వఖూమూ లిల్లాహి ఖానితీన్. ఆయత నంబర్ 238.
నమాజులను కాపాడుకోండి. ముఖ్యంగా మధ్యలో ఉన్న నమాజును అల్లా సమక్షంలో వినమ్రులై నిలబడండి. మధ్య నమాజ్ అంటే అసర్ నమాజ్ అని భావం. కందక పోరాటం నాడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలం ఈ నమాజును సలాతుల్ ఉస్తా మధ్య నమాజుగా ఖరారు చేశారు. సహీ బుఖారీ కితాబుల్ జిహాద్. ayat number 239. فإن خفتم فرجالا أو ركبانا فإذا أمنتم فاذكروا الله كما علمكم ما لم تكونوا تعلمون. ఆయత్ నంబర్ 239. పరిస్థితులు భయానకంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో నమాజు చేయండి. శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత అల్లా మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి. దాని గురించి అంతకుముందు మీకు తెలియదు. శత్రువు మెరుపుదాడి చేయొచ్చన్న భయం ఉన్నప్పుడు ఏ విధంగా నమాజు చేసుకున్నా పర్వాలేదు. అంటే నడుస్తూ వాహనంపై కూర్చుని నమాజు చేయవచ్చు. అయితే భయంకర పరిస్థితులు తొలగిపోయి శాంతి భద్రతలు నెలకొన్న మీదట మీకు నేర్పిన విధంగానే నమాజు చేయవలసి ఉంటుంది. ayat number 240. والذين يتوفون منكم ويذرون أزواجا وصية لأزواجهم متاعا إلى الحول غير إخراج فإن خرجن فلا جناح عليكم فيما فعلن في أنفسهن من معروف والله عزيز حكيم. ఆయత్ నంబర్ 240. మీలో ఎవరైనా చనిపోయి వారు తమ భార్యలను వదిలిపోతే వారు 1 ఏడాది కాలం పాటు ప్రయోజనం పొందేలా వారిని ఎవరూ ఇండ్ల నుంచి గింటివేయకుండా ఉండేలా వీలునామా వ్రాయాలి. ఒకవేళ వారు తమంతట తాముగా వెళ్ళిపోయి తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు నిందార్హులు కారు. అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాపరుడు. ఈ ఆయతు రద్దుపరచబడింది. అమలులో ఉన్న ఆయతు ఇంతకు ముందే ప్రస్తావనకు వచ్చింది. దాని ప్రకారం ఇద్దతు గడువు కాలం 4 మాసాల 10 రోజులు అని స్పష్టం చేయబడింది. అదీగాక వారసత్వ ఆదేశాలకు సంబంధించిన ఆయతులో వితంతు భాగం కూడా నిర్ధారించబడింది. కాబట్టి ఇక మీదట భర్త తన భార్య పేరిట ఏ రకమైన వీలునామా కూడా రాయనవసరం లేదు.